మీనా చెయ్యి విరిగేలా చేసిన చింతామణి చెంప పగలగొట్టి సత్యం ముందు నిజాన్ని బయటపెట్టి ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన బాలు. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక మీనాకైతే డెకరేషన్ ఆర్డర్ అయితే వస్తుంది. ఇక డెకరేషన్ ఆర్డర్ రావడంతో మీనా ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది. ఇక 2 లక్షలు అయితే డెకరేషన్కి కావాల్సి వచ్చి ఇక 2 లక్షలు అయితే తీసుకుంటుంది మీనా. నేనివి కళ్యాణ మండపానికి తీసుకుని వెళ్తాను, అక్కడ ఖర్చులుంటాయి కాబట్టి వీటితో ఆ ఖర్చులన్నీ పెడతాను అంటూ ఇక మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో శృతి అయితే అడుగుతూ ఉంటుంది, ఇప్పుడు ఎంతకు తీసుకున్నావు మీనా? ఇప్పుడు వచ్చిన కాంట్రాక్ట్ ఎంత అంటూ అడుగుతూ ఉండగా, ఇది బాగా పెద్ద కాంట్రాక్ట్ శృతి, ఇప్పుడు 10 లక్షలు. నేను గనక ఇలా చేయగలిగితే ఇంకా పెద్ద ఆర్డర్స్ అన్నీ వస్తూ ఉంటాయి, అప్పుడు నేను అనుకున్నది సాధించగలను అంటూ మీనా అనంగానే ఇంట్లో వాళ్ళందరూ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. అప్పుడే ఇంతలో బాలు అయితే, మీనా, నాకిప్పుడు ట్రిప్స్ ఉన్నాయి, మరి నువ్వు ఒక్కదానివి ఎలా వెళ్తావంటూ అడుగుతూ ఉంటాడు బాలు అయితే. నేను ఆటోలో వెళ్ళిపోతానులేండి, నేను కళ్యాణ మండపానికేగా వెళ్ళేది, ఎలాగో అక్కడికి అక్క వాళ్ళు కూడా వస్తారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అన్నీ దగ్గరుండి చూసుకుని ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇచ్చేస్తాను అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. సరే మరి జాగ్రత్త అంటూ ఇక బాలు అయితే చెప్తూ ఉండంగా, నాకేమీ పర్వాలేదండి, ఆటోలో వెళ్తాను కదా, భయమేమీ ఉండదు అంటూ మీనా అయితే చెప్పంగానే ఇక ఆ మాటకి సత్యం అయితే చెప్తూ ఉంటాడు. నిన్ను చూస్తూ ఉంటే ఇప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉందమ్మా. నీలా అందరూ కూడా ఆలోచించి వాళ్ళ భవిష్యత్తును ఇలా ముందుకు తీసుకువెళ్ళాలి. కేవలం వంటింటికే పరిమితం అనుకుంటూ వంటగదిలోనే ఆగిపోకుండా మీ జీవితానికి కూడా ఒక సార్థకత ఉంది అంటూ నీవు నిరూపిస్తున్నావమ్మా. ప్రతి ఆడపిల్ల కూడా నిన్ను చూసి మోటివేషన్ అవ్వాలి అంటూ సత్యమైతే చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ఇక శృతి కూడా అంటూ ఉంటుంది, అవును మీనా, కేవలం చదువుకున్న వాళ్ళే ఉద్యోగాలు చేయగలరు, చదువుకున్న వాళ్ళు మాత్రమే బయట తిరిగి అన్నీ సాధించగలరు అని అపోహపడే ఈ రోజుల్లో చదువు లేకపోయినా మన సాహసం, తెలివితేటలు, ధైర్యం అన్నీ ఉంటే బయటకు వెళ్ళి అన్నీ సాధించగలము అని నువ్వు నిరూపించావు. నీకులా ఎంతోమంది ఆడపిల్లలు మేము చదువుకోలేదు కదా, మేము ఏమీ చెయ్యలేము, అందరూ చదువుకున్నారు కాబట్టి ఉద్యోగాలు చేస్తున్నారని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిన్ను చూస్తే ఖచ్చితంగా అందులో కొంతమందైనా వాళ్ళు కూడా మారుతారు, వాళ్ళంతట వాళ్ళు నిలబడాలని ప్రయత్నిస్తారు అంటూ ఇక శృతి కూడా చెప్పంగానే, డబ్బున్నమ్మా, చాలా బాగా చెప్పావు. మా మీనాని చూస్తూ ఉంటే నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, మీనా చాలా తెలివైన అమ్మాయి, ఇలాంటి అమ్మాయి చదువుకోకపోయినా ఇంతగా సాధిస్తుంది అంటే చదువుకుని ఉంటే ఇంకా ఎంత గొప్పగా సాధించుండేదో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అంటూ బాలు అయితే చెప్తాడు. ఇప్పుడు ఏమైంది బాలు, తను చదువుకోకపోతే ఏమైంది, తను అన్నీ సాధిస్తుంది కదా అంటూ ఇక శృతి కూడా చెప్తూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళంతా నవ్వుతూ మాట్లాడుకోవడం ఇక ప్రభావతికైతే నచ్చదు. ఈ మీనా ఇలా అంచెలంచెలుగా వెతుకుతూ ఉంటే ఇంట్లో ఏమీ పట్టించుకోదు, కనీసం ఇంట్లో వంట కూడా చెయ్యదు. ఈ మీనాని ఇలా వదిలిపెట్టకూడదు అంటూ ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు బ్యాంకు కాడికి వెళ్ళిపోతావు సరే, ఇంట్లో ఎవరు వంట చేస్తారు, ఎవరు నాకు టైంకి కాఫీ ఇస్తారు అంటూ ప్రభావతి అంటూ ఉండంగా అప్పుడిక సత్యమైతే కోపంగా అడుగుతూ ఉంటాడు, ఏ ఇంతకు ముందు కూడా మీనాయే వచ్చి చేసి పెట్టిందా, నీకు వంట రాదా, ఇంతమంది పిల్లలకి ఎలా వండి పెట్టావు, మీనా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, కనీసం వంటగదిలోకి పోవడం కాదు కదా, మంచినీళ్లు కావలసిన మీనానే పిలిచి అడిగి తెప్పించుకుని తాగుతూ ఉంటావు. చూడు, ఇప్పుడు నువ్వు పని చేసుకోగలవు, చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు ఆర్డర్ వేసినా అనుకోవచ్చు, దున్నపోతులా కూర్చొని ఆర్డర్ వేస్తూ తినే బదులు నీ పని నువ్వు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటావు అంటూ సత్యం అనేసరికి ఆ మాటకి ప్రభావతి అయితే, ఏంటండి నన్నే దున్నపోతూ అంటున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఆ మాట అని వదిలేశాను, సంతోషించం, ఇంకా ఏదైనా మాట్లాడాలి అంటే ఇంకా గొప్పగా వస్తాయి,
అప్పుడు నువ్వు తట్టుకోలేవు అంటూ ఇక సత్యం అనంగానే అవసరం లేదులేండి అంటూ ప్రభావతి అయితే కోపంగా వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక చింతామణి దగ్గరున్న మనిషి అయితే వచ్చి, మేడం, ఆ మీనాకి కాంట్రాక్ట్స్ అన్నీ వస్తున్నాయి, ఆ మీనా మాత్రం ఎలాంటి కాంట్రాక్టు మనకి రానిచ్చేలా లేదు అంటూ చెప్తూ ఉండంగా, ఇంతలో అప్పుడిక డెకరేషన్ మేనేజర్ని అయితే పిలిచి చింతామణి అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైనా ఈ కాంట్రాక్ట్ మాకే దక్కాలి, ఈ కాంట్రాక్ట్ ఆ మీనా చేయడానికి వీల్లేదు అంటూ అనంగానే, అదేంటి మేడం, అలా ఎలా కుదురుతుంది, ఆల్రెడీ మీనా గారికి కాంట్రాక్ట్ ఇచ్చేశారు, ఇప్పుడు నేను గనుక వెళ్ళి మీనా గారికి కాకుండా మీకిమ్మని అడిగాను అనుకోండి, నా జాబు కూడా తీసేస్తారు. ఎందుకంటే మీనా గారు చేసే డెకరేషన్లన్నీ చాలా అందంగా ఉంటాయి. అంతేకాదు ఆవిడ డెకరేషన్కి స్పెషల్గా మంచి పూలు వాడుతూ ఉంటారు. ఎలాంటి కక్కుర్తి పనులు చెయ్యరు. కానీ మీరు డెకరేషన్ చేసినప్పుడల్లా ఒక డెకరేషన్కి ఉపయోగించి ఇంకో డెకరేషన్కి వాడుతూ క్వాలిటీ లేని ఫ్లవర్స్ అన్నీ తెప్పిస్తూ మీ అంతటి మీరే మీ పేరు పోగొట్టుకున్నారు. అది మీ చేతిలోనే ఉంది కదా. ఇప్పుడు ఆ మీనా గారు చాలా పెద్ద కాంట్రాక్ట్కి ఒప్పుకున్నారు. ఈరోజు 2 లక్షలు తీసుకువచ్చి దానికి పెట్టుబడి పెట్టబోతున్నారు అంటూ ఇక అనంగానే ఆ మాటకి చింతామణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, మీనా పెట్టుబడి పెట్టబోతుందా? 2 లక్షలు తన చేతిలో ఉంటే కదా ఈ కాంట్రాక్ట్ జరిగేది. ఆ 2 లక్షలు లేకపోతే నేను అనుకున్నది సాధించొచ్చు కదా. ఏమంటావు మేనేజర్ అంటూ అనంగానే, నేనేమంటాను మేడం, మీరు ఒకవేళ అలా చేయగలిగితే కాంట్రాక్ట్ మీకే వస్తుంది అంటాను. లేకపోతే నా అంతటి నేనైతే మీకు ఎలాంటి సహాయం చేయలేను అంటూ ఇక మేనేజర్ అయితే చెప్పంగానే అప్పుడే చింతామణి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ప్రభావతి అయితే చింతామణికి ఫోన్ చేస్తుంది. ఈరోజు మీనా డెకరేషన్ పని మీద బయటకు వెళ్తుంది. 2 లక్షలు క్యాష్ కూడా తీసుకువెళ్ళింది. ఈ విషయం నీకు చెప్తే నీకేదైనా ఉపయోగపడుతుందేమని చెప్తున్నాను అంటూ అనంగానే, ఆల్రెడీ ఆ విషయం నేను ఎప్పుడో తెలుసుకున్నాను, నేను చేసేది నేను చేస్తాను అంటూ ఇక చింతామణి అయితే చెప్తుంది. ఇక తన మనుషులనైతే పురమాయిస్తుంది. ఇక మీనా అయితే ఆటోలో డబ్బులు తీసుకుని వస్తూ ఉంటుంది. అప్పుడే ఆటో అయితే సడన్గా ఆగిపోవడంతో మీనా అయితే అడుగుతూ ఉంటుంది, ఏమైందన్నా, ఆటో ఇక్కడే ఆగిపోయింది అంటూ అనంగానే, ఒక్క 2 నిమిషాలమ్మా, ఏమైందో చూస్తాను అంటూ ఇక ఆటో అతనైతే ఆటో దిగి వెనకాల చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక, అమ్మా, ఏమైందో తెలియడం లేదు, పెద్ద పనే పట్టినట్టుంది, మీకు ఏరే ఆటో ఏదైనా బుక్ చేయమంటారా అంటూ అనంగానే, లేదులే అన్నా, కళ్యాణ మండపం పక్కనే కదా, 2 అడుగులు వేసేసరికి వెళ్ళిపోవచ్చు అంటూ ఇక ఆటో అతనికైతే డబ్బులు ఇచ్చి మీనా అయితే నడుచుకుంటూ వెళ్తుంది. తన చేతిలో 2 లక్షలు కవరు చేత్తో పట్టుకొని వెళ్తూ ఉండగా ఇంతలో అప్పుడే రౌడీలైతే బైక్ మీద వస్తూ మీనా చేతిలో ఉన్న డబ్బుల కవర్ అయితే లాగేస్తారు. ఇంతలో ఇక మీనా అయితే డబ్బుల కవరు పట్టుకుని, వదలరా, డబ్బులు ఎక్కడికి తీసుకువెళ్తున్నా వదులు అంటూ ఆ రౌడీతో అయితే కలబడుతూ ఉంటుంది. ఇంతలో ఆ రౌడీ అయితే మీనాని బలంగా అయితే నెట్టేయడంతో మీనా చేతికైతే గట్టిగా దెబ్బ అయితే తగులుతుంది. ఇక ఆ రౌడీ అయితే డబ్బులు తీసుకుని అక్కడి నుంచి అయితే పారిపోతాడు. అప్పుడే ఇంతలో ఇక, ఆగండిరా, ఆగండి అంటూ అరుస్తూ ఉండగా వెనకాల ఆటోలో ఇక మిగతా డెకరేషన్ చేసే వాళ్ళు అయితే వస్తారు. అక్కడ మన మీనాలా ఉందే అంటూ ఆటో ఆపి దిగి చూసేసరికి మీనా అయితే పడిపోయి ఉంటుంది. అప్పుడు ఇక మీనానైతే పైకి లెగదీసి ఏమైంది అని అడుగుతూ ఉండగా డెకరేషన్కి సంబంధించి 2 లక్షలు క్యాష్ తీసుకుని వస్తూ ఉండగా వాడెవడో లాక్కుని పోయాడు, వాణ్ణి పట్టుకోవాలక్క అంటూ మీనా అయితే ముందుకి వస్తూ ఉంటుంది. అప్పుడే ఆ పూల వాళ్ళు అయితే మీనాను ఆపేస్తారు. ముందు పద, హాస్పిటల్కి వెళ్దాము, వాళ్ళు ఇంకెక్కడ దొరుకుతారు, అలా ఎదురుకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు దొరికే అవకాశం ఉండదు, కానీ నువ్వు వెంటనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటూ వాళ్ళైతే బలవంతంగా మీనాని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు. ఇంతలో హాస్పిటల్లో అయితే మీనాకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంతలో బాలు అయితే
మీనాకి ఫోన్ చేయంగానే ఆ ఫోన్ అయితే ఇక వేరే పూలావిడైతే తీస్తుంది. అప్పుడిక అడుగుతూ ఉంటాడు బాలు అయితే, "మీనా ఎక్కడికి వెళ్ళింది?" అంటూ అనంగానే అప్పుడు ఇక ఆవిడైతే మొత్తం జరిగింది చెప్తూ ఉంటుంది. ఇక బాలు అయితే చాలా కంగారు పడుతూ, "ఏంటి? నా మీనాకి ఏమైంది? ఏం జరిగింది?" అంటూ కంగారు పడుతూ ఉంటాడు. "ఇక్కడే హాస్పిటల్‌లో జాయిన్ చేశాము. వెంటనే రా" అంటూ ఇక చెప్పంగానే బాలు అయితే హాస్పిటల్‌కి చాలా కంగారు పడుతూ అయితే వస్తాడు. ఇక బయటున్న వాళ్ళని అడగంగానే మీనా లోపలే ఉంది అంటూ ఇక చెప్తూ ఉంటారు వాళ్ళైతే. అప్పుడే బాలు అయితే కంగారుగా లోపలికి వెళ్ళంగానే బాలుని చూసి మీనా అయితే ఒక్కసారిగా కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటుంది. డబ్బులన్నీ తీసుకువెళ్ళిపోయారు అంటూ అనంగానే, "అయ్యో మీనా! డబ్బులు పోతే పోయాయి. నువ్వు క్షేమంగా ఉన్నావు అది చాలు. నీ చేతికి ఏమైంది?" అంటూ అడుగుతూ ఉంటాడు. బాలు అయితే తన చేతికి బలంగా దెబ్బ తగలడంతో చెయ్య ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. తన చేతికి కట్టు వేశారు. ఒక 3 నెలలు వరకు తన చెయ్య కదపకూడదని, ఎముక విరిగిందని చెప్పారు అంటూ అక్కడున్న పూలావిడైతే చెప్పడంతో బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఎలా చెయ్యాలండి? ఈ చేత్తో నేను ఎలా చేయాలి? అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది మీనా. "మీనా, నువ్వేమీ బాధపడకు. పద ఇంటికి వెళ్దాము" అంటూ బాలు అయితే ఇక మీనాని తీసుకుని ఇంటికైతే వెళ్తాడు. అప్పుడే చేతికట్టుతో మీనాని తీసుకువచ్చిన బాలుని, మీనాని చూసి సత్యం, రవి, శృతి కంగారు పడుతూ బయటికైతే వస్తారు. "ఏమైందమ్మా? మీనా, ఆ చేతికి కట్టేంటమ్మా?" అంటూ అడుగుతూ ఉండంగా ఇక జరిగిందంతా చెప్పి మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది. "ఏంటి? 2,00,000 డబ్బులు కొట్టేయడమే కాకుండా నీ చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయ్యేలా చేసిన ఎదవెవడు? ముందు పోలీస్ కంప్లెయింట్ ఇవ్వండి" అంటూ శృతి అయితే చెప్తూ ఉంటుంది. "ఆల్రెడీ నేను పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాను. వాళ్ళు దొరికే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేసిన ఏరియాలో సీసీ కెమెరా ఉంది" అంటూ చెప్పంగానే ఆ మాటకి ప్రభావతి అయితే షాక్ అవుతుంది. "ఏంటి? సీసీ కెమెరా ఉందా? ఒకవేళ ఆ రౌడీల్ని గనక పట్టుకుంటే చింతామణి పేరు గనక చెప్పేస్తే, చింతామణి నా పేరు గనక చెప్తే నా పరిస్థితి ఏంటి?" అంటూ ప్రభావతి అయితే కాస్త కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే మీనాని చూసి బాధపడుతున్న సత్యం, శృతి, రవిని ముగ్గురిని చూసి ఇక ప్రభావతి అయితే, "ఏంటి? ఏదో జరగకూడదు జరిగిపోయినట్టు అంత బాధపడిపోతున్నారు. కేవలం చెయ్యి విరగడమే కదా! అంత మాత్రాన దానికే అలా కంగారు పడవలసిన అవసరం లేదు" అంటూ అనంగానే అప్పుడిక సత్యం అయితే కోపంగా, "అసలు నువ్వు మనిషివేనా? మీనాకి అంతలా దెబ్బ తగిలి తను బాధపడుతూ ఉంటే కనీసం పలకరించకపోగా మేము పలకరిస్తూ ఉంటే ఇలా మాట్లాడతావా? నిన్ను చూస్తుంటే ఒక్కొక్కసారి ఆ చెంప, ఈ చెంప పగలగొట్టాలని అనిపిస్తుంది. నువ్వసలు మనిషివేనా?" అంటూ సత్యమైతే కోపంగా అడిగేసరికి ప్రభావతి అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతుంది. ఇంతలో బాలుకైతే ఫోనొస్తుంది. "సరే, నేను బయటికి వెళ్ళొస్తాను" అంటూ బాలు అయితే కంగారుగా బయటికైతే వెళ్తాడు. అప్పుడే ఇక పోలీసులైతే ఆ రౌడీల్ని పట్టుకుని బాలు ఎదురుంగానే నిజాన్నైతే చెప్పించడంతో బాలు అయితే ఇదంతా చేయించింది చింతామణి అని తెలుసుకొని ఇక చింతామణి దగ్గరికి వెళ్ళి ఇక గట్టిగా నిలదీసేసరికి చింతామణి అయితే నిజాన్ని ఒప్పుకుంటుంది. "ఇదంతా నేనే చేయించాను. కానీ ఇదంతా జరగడానికి కారణం మాత్రం మీ అమ్మే డబ్బుల విషయం, అలాగే కళ్యాణ మండపానికి వెళ్తున్న విషయం చెప్పడంతో నాకు మీనా అడ్డుగా వస్తుందన్న ఒకే ఒక కోపంతో నేను ఇలా చేశాను" అంటూ ఇక చింతామణి అనంగానే అప్పుడే చింతామణినైతే ఇంటికి తీసుకువస్తాడు బాలు. చింతామణిని చూసి ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. "ఇదేంటి? నేను ఏదైతే జరగకూడదని ఇందాక నుంచి అనుకుంటున్నానో అదే జరిగినట్టుందే. ఇప్పుడు ఈ చింతామణి గనుక నిజాన్ని బయట పెట్టేసింది అంటే నా పరిస్థితి ఏంటి? ఈయన నన్ను అసలు బ్రతకనిస్తాడా?" అంటూ ప్రభావతి అయితే కంగారు పడుతూ ఉంటుంది. "ఇప్పుడు నిజం చెప్పు. ఇదంతా చేయించింది నువ్వే కదా? నిజం ఒప్పుకుంటావా లేదా?" అంటూ ఇక బాలు అనేసరికి, నేనేం చేయించాను? పెద్దదాన్నని కూడా చూడకుండా నన్ను బలవంతంగా తీసుకురావడమే కాకుండా మళ్ళీ ఇదంతా నేనే చేయించాను అంటూ నిలదీస్తూ, "ఎందుకు అవమానిస్తున్నావు?" అంటూ చింతామణి అయితే నటిస్తూ ఉండంగా అందరి ముందు బాలు అయితే చింతామణి చెంప అయితే పగలగొడతాడు. "నువ్వెట్టిన చెంచాగాళ్ళు నాకు దొరికేశారు.
వాళ్ళ ద్వారానే నేను నిజం తెలుసుకున్నాను. అందుకనే నిన్ను నిలదీస్తున్నాను అంటూ బాలు అయితే ప్రభావతిని నిలదీయంగానే ప్రభావతి అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉంటుంది. అప్పటికి చింతామణి అయితే చెప్తూ ఉంటుంది, ఏంటి బాలు, ఉన్న నేరమంతా మీ అమ్మ మీద నెట్టేసి నీ భార్యను వెనకేసుకు రావాలని ఎంత ప్లాన్ చేశావు? ఇదంతా జరగడానికి కారణం మీ అమ్మ అని, మీ అమ్మ ఇదంతా చేయించిందని నేనేం చెప్పలేదు కదా అంటూ చింతామణి అనంగానే అప్పుడే కోపంగా బాలు అయితే అందరి ముందు చింతామణి చంపైతే పగల కొడతాడు. చూడు, నేను ఇప్పటి వరకు ఆడవాళ్ళ మీద చేయి చేసుకోలేదు, కానీ నిన్ను చూస్తే మాత్రం ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పాలని నీ చెంప పగలగొట్టాను. నా భార్య విషయంలో ఇలాంటి పనులు చేస్తే ఎలా ఊరుకుంటాను అనుకున్నావు? నా తల్లి నీతో చేతులు కలిపిందని నాకు తెలుసు, అందుకనే నిలదీస్తున్నాను. చూడండి నాన్న, ఈ చింతామణితో చేతులు కలిపి ఆ 2 లక్షలు పోయేలా చేసి నా భార్యకి చెయ్యి విరిగేలా కూడా చేసింది. ఇప్పుడు నన్ను ఏ నిర్ణయం తీసుకోమంటారో మీరే చెప్పండి. మీకే అమ్మ సంగతి వదిలేస్తున్నాను అంటూ బాలు అయితే చెప్పంగానే అప్పుడే సత్యమైతిగా ప్రభావతి చంపైతే పగలగొడతాడు. నువ్వు మనిషివేనా? బయట వాళ్లతో చేతులు కలిపి కోడలికి అన్యాయం చెయ్యాలని చూస్తావా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావో? మీనా బాలు ఈ కుటుంబం కోసం ఎంత కష్టపడతారో, ఏం చేస్తారో అన్నీ కూడా తెలిసి కూడా నీ చింతామణితో చేతులు కలిపి మీనా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా? కనీసం నువ్వు అత్తగారిగా కాదు కదా, ఆడదానివి అని అనిపించుకునే అర్హత కూడా కోల్పోయావు. చాటి ఆడదానికి తోడుగా ఉండవలసింది పోయి నీ స్వార్థం కోసం తన చేతిలో ఉన్న డబ్బులు పోయేలా చేశావు. తన చెయ్యి కూడా విరిగిపోయేలా చేశావు. నీలాంటి దాన్ని ఎలా క్షమిస్తాను? నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు అంటూ సత్యమైతే అంటూ ఉండగా, అది కాదండి, నేను చెప్పేదేనండి. ఏదో ఈ చింతామణి మాటలు నమ్మి బుద్ధి గడ్డి తిని ఇలాంటి పని చేశాను. లేకపోతే ఇలాంటి పనులన్నీ ఎందుకు చేస్తాను? మీరే చెప్పండి. నన్ను క్షమించి దయచేసి ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేయండి అంటూ ప్రభావతి అయితే అంటూ ఉండగా, ఎలా వదిలేయమంటావమ్మా? ఇప్పటి వరకు మీనాని అనరాని మాటలన్నీ అంటూ మీనాతో వెట్టి చాకరీ చేయిస్తూ ఒక మనిషిగా కాదు కదా, కనీసం ఒక వస్తువుకున్న విలువ కూడా నా భార్యకి ఇవ్వకపోగా తనని అనరాని మాటలన్నీ అంటూ మీరు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అవన్నీ కూడా సహించాము. కానీ ఆఖరికి ప్రాణాలే తీయించాలని చూసావు చూడు. నిన్ను ఎలా క్షమిస్తాను అనుకున్నావో? నువ్వు ఎప్పటికీ కూడా క్షమించమనే అడిగే పదానికి కూడా అర్హత కోల్పోయావు. నీలాంటి దాన్ని మేము క్షమించలేము అంటూ బాలు మీనా అనేసరికి అప్పుడే ఇక ప్రభావతికి అయితే ఏం చెయ్యాలో అర్థం కాదు. దయచేసి మీరైనా చెప్పండి అంటూ అనంగానే, ఏం చెప్పమంటావు? చేసేదంతా చేసి ఇప్పుడు మాత్రం నార్మల్గా నటించేస్తే ఎవరు పట్టించుకుంటారు అంటూ ఇక అడుగుతూ ఉండగా, నీలాంటి దాన్ని ఇక్కడ జైల్లో కాదు, దూరంగా ఏ అండమాన్ అడవుల్లోనూ వదిలేయాలి అంటూ ఇక సత్యం అంటూ ఉండగా, సచ్చిని పాముని మళ్ళీ చంపకండి. ఏదో బుద్ధి గడ్డి తిని ఇలాంటి పని చేశాను, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను, దయచేసి నన్ను క్షమించండి అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. ఇక బాలు మాత్రం నిర్ణయించుకుంటాడు, ఈవిడి ఎప్పటికీ మారదు, ఈవిడి జీవితం ఇంతే, అందుకని నేను నిర్ణయించుకున్నాను, నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను మీనాని తీసుకుని అంటూ బాలు అయితే ప్రభావతికి అయితే షాక్ ఇస్తాడు. మీరు వెళ్ళిపోతే మీతో పాటే నేను వచ్చేస్తాను, ఇంట్లో ఉండను అంటూ ఇక సత్యం కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతాను అనేసరికి ఇక ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. నాకు అంత శిక్ష వేయొద్దు, నేను చేసింది తప్పే. ఈ చింతామణి మాటలు నమ్మి నేను నా ఇంటి కోడల్ని నేను అన్యాయం చెయ్యాలని చూశాను. నేను చేసిన తప్పుకి మరణించి నన్ను క్షమించండి. ఈ వయసులో మీరు నాకు దూరంగా వెళ్ళిపోతే నేను బ్రతకలేను. నేను తప్పు చేశాను, కాదనడం లేదు, అందుకని ఇంత పెద్ద శిక్ష వేస్తే నేను సహించలేను. బాలు, దయచేసి నువ్వు నిర్ణయం మార్చుకో. నువ్వు మీనా ఇంట్లో ఉంటేనే మీ నాన్న కూడా ఇంట్లో ఉంటారు. నువ్వు గనక వెళ్ళిపోతే మీ నాన్న కూడా నన్ను క్షమించరు, మీతో పాటే వచ్చేస్తారు. దయచేసి ఈ వయసులో నాకు ఇంత శిక్ష వేయొద్దు. ఈ వయసులో ఆయనకి దూరం అయితే నా పరిస్థితి ఎలా ఉంటుందో
ఒక్కసారి ఆలోచించండి. దయచేసి క్షమించండి. ఇంకెప్పుడు ఈ చింతామణితో నేను ఎలాంటి కాంట్రాక్ట్ పెట్టుకోను. ఈ చింతామణికి ఎలాంటి సహాయం చెయ్యను. ముందు ఇంట్లోంచి వెళ్ళిపో అంటూ చింతామణిని బయటికి గెంటేస్తుంది ప్రభావతి. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.